బ్రేకింగ్ న్యూస్. రాష్ట్రంలో ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. టీజీ సేఫ్ పేరుతో కొత్త సంస్థను ఏర్పాటు చేసి హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టుల్లో అందించే ఆహారంతో పాటు మెడికల్ షాపుల్లో విక్రయించే మందుల నాణ్యతను ఒకే సంస్థ ద్వారా పర్యవేక్షించేందుకు కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం విడివిడిగా పనిచేస్తున్న ఫుడ్ సేఫ్టీ, డ్రగ్స్ కంట్రోల్ విభాగాలను విలీనం చేసి తెలంగాణ సేఫ్టీ ఆఫ్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ పేరుతో కొత్త అథారిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల హోటళ్లు, రెస్టారెంట్లలో నిర్వహించిన తనిఖీలో కుళ్ళిన మాంసం, కల్తీ నూనెలు, వనస్పతి వినియోగం వంటి అక్రమాలు బయటపడడంతో ప్రజారోగ్యంపై మరింత దృష్టి పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజలకు నాణ్యమైన ఆహారం, సురక్షితమైన మందులు అందించాలంటే నిరంతర నిఘా అవసరమని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. అందుకే ప్రత్యేకంగా ఈ కొత్త సంస్థను ఏర్పాటు చేసే దిశగా చర్యలు వేగవంతమయ్యాయి. కొత్త సంస్థకు ఐజీ ర్యాంకు అధికారిని అధిపతిగా నియమించడంతో పాటు అవసరమైన ఫీల్డ్ సిబ్బందిని పోలీస్ శాఖ నుంచి డిప్యూటేషన్పై తీసుకురావాలనే ప్రతిపాదనను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఫుడ్ సేఫ్టీ, డ్రగ్స్ కంట్రోల్ విభాగాలు కేంద్ర చట్టాల ప్రకారం ఏర్పాటైనందున వాటి విలీనంతో ఎలాంటి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా అవసరమైన చట్ట సవరణలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఆహార భద్రత, ఔషధాల పర్యవేక్షణను ఒకే సంస్థ నిర్వహిస్తోంది. ఆ రాష్ట్రాల విధానాలను అధ్యయనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని పంపింది. అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాత టీజీ సేఫ్ అమల్లోకి వస్తే రాష్ట్రంలో కల్తీ ఆహారం, నాసిరకం మందులపై మరింత కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయబోతున్న ఈ టీజీ సేఫ్ పై అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తా ఉన్నది. అయితే టీజీ సేఫ్ పేరుతో కూడా కొత్త సంస్థను ఏర్పాటు చేసి ఈ హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టుల్లో అందించేటటువంటి ఆహారంతో పాటు మెడికల్ షాపుల్లో విక్రయించే మందుల నాణ్యతను కూడా ఒకే సంస్థ ద్వారా కూడా పర్యవేక్షించేందుకు కసరత్తు జరుగుతుందని చెప్పాలి. ప్రస్తుతం విడివిడిగా పనిచేస్తున్నటువంటి ఫుడ్ సేఫ్టీ, డ్రగ్స్ కంట్రోల్ విభాగాలను కూడా విలీనం చేసి తెలంగాణ సేఫ్టీ ఆఫ్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ పేరుతో కూడా కొత్త అథారిటీని ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తా ఉంది. తరంగిణి, ఇటీవల హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా నిర్వహించినటువంటి తనిఖీల్లో కుళ్ళిన మాంసం కావచ్చు, కల్తీ నూనెలు, వనస్పతి వినియోగం వంటి అక్రమాలు బయటపడడంతో ప్రజా ఆరోగ్యంపై మరింత దృష్టి పెట్టాలనేది ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రజలకి నాణ్యమైనటువంటి ఆహారం, అదేవిధంగా సురక్షితమైనటువంటి మందులు అందించాలని నిరంతర నిఘా అవసరం అనేది సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించినట్లు కూడా తెలుస్తా ఉన్నది. అందుకే ప్రత్యేకంగా ఈ కొత్త సంస్థను కూడా ఏర్పాటు చేసే దిశగా కూడా చర్యలు వేగవంతంగా చేస్తున్నారనే దానికి కూడా ఒక స్పష్టత అయితే వస్తూ ఉన్నది. అయితే కొత్త సంస్థకు ఐజీ ర్యాంకు అధికారిని అధిపతిగా నియమించడంతో పాటు అవసరమైనటువంటి ఫీల్డ్ సిబ్బందిని కూడా పోలీస్ శాఖ నుంచి డిప్యూటేషన్ పైన కూడా తీసుకురావాలనే దాని కూడా ప్రతిపాదనను కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఫుడ్ సేఫ్టీ, డ్రగ్స్ కంట్రోల్ విభాగాలు కేంద్ర చట్టాల ప్రకారం ఏర్పాటైనందున వాటి విలీనంతో పాటు ఎలాంటి న్యాయపరమైనటువంటి సమస్యలు తలెత్తకుండా అవసరమైనటువంటి చట్ట సవరణ పైన కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారనే దాన్ని కూడా తెలుస్తా ఉన్నది. అయితే ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో ఆహార భద్రత, ఔషధాల పర్యవేక్షణను ఒకే సంస్థ నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తున్నది.
ఆ రాష్ట్రాల విధి విధానాలకు సంబంధించి కూడా అధ్యయనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని కూడా పంపిందని చెప్పాలి. అయితే అన్ని ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా టీజీ సేఫ్ అమల్లోకి వస్తే రాష్ట్రంలోని కల్తీ ఆహారం, నాసిరకం మందులపైన కూడా మరింత కఠినమైనటువంటి చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉందనేది అధికారులు భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది తరంగిణి. అయితే ఇందులో ముఖ్యంగా కూడా ప్రజా ఆరోగ్యమే ధ్యేయం అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త అంశానికి శ్రీకారం చుడుతుందని చెప్పాలి. ముఖ్యంగా చాలా హోటల్స్ కూడా ఈ ఆహార భద్రత లేకుండా చాలా వరకు కూడా రన్ చేస్తున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి సో అట్లాంటి హోటళ్లకు సంబంధించి కూడా నిరంతరం తనిఖీలు చేస్తూ కూడా ప్రజలకి ఆహారం అనేటువంటి భద్రత కలిగినటువంటి ఆహారాన్ని అందించే విధంగా కూడా అన్ని చర్యలు చేపట్టే విధంగా కూడా ఈ సంస్థ మరి రూపుదిద్దుకోబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. కొత్త సంస్థ అంటే రెండు ఒకే భాగానికి చెందినటువంటి డ్రగ్స్ సంబంధించి ఇటు ఆహార భద్రతకు సంబంధించి కూడా రెండు ఒకే సంస్థ పర్యవేక్షించేందుకు దీనికి సంబంధించినటువంటి న్యాయ నిపుణులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వము చర్చలు జరుపుతా ఉన్నది. దాంతోపాటు ఇది వివిధ రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. కాబట్టి సో ఆ రాష్ట్రానికి సంబంధించి కూడా ప్రత్యేక బృందాలను కూడా తెలంగాణ నుంచి ప్రత్యేక బృందాలను కూడా పంపించి అక్కడ జరుగుతున్నటువంటి దీని మీద కూడా పర్యవేక్షించి సో ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అనే దాన్ని కూడా ఒక ఒక దాని మీద కూడా వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించినటువంటి అధికారులని ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసి వివిధ రాష్ట్రాలకి పంపిస్తా ఉన్నది. ఎక్కడైతే ఈ ఒకే విభాగంలో అమలవుతున్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఆ రాష్ట్రాలకి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ నుంచి ఈ ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్స్ కంట్రోల్ విభాగాలు కూడా ఒకే విభాగానికి చెందినటువంటి ఒక సంస్థకి ఇచ్చేటటువంటి పరిస్థితి, దానికి అధిపతిగా కూడా ఒక మంచి ఐజీ అధికారులు లాంటి వారిని కూడా ఇందులో తీసుకొచ్చి ఎప్పటికప్పుడు దీంట్లో అవినీతి జరగకుండా, దీంట్లో ఆహార భద్రతకి నాణ్యత లేకుండా ఇచ్చేటటువంటి ఏవైతే హోటల్స్ ఉంటాయో సో ఆ హోటల్స్ కి సంబంధించి కూడా ఎప్పటికప్పటికి పర్యవేక్షించడం ఇట్లాంటివన్నిటి కూడా చేయడం వల్ల కూడా ప్రజలకి మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని అందజేయడం, దాంతోపాటు ఈ డ్రగ్స్ కి సంబంధించినటువంటి కేసులను కూడా ఎప్పటికప్పుడు నిఘాలో పెట్టడం ద్వారా జరుగుతుంది అన్నదాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తూ ఉంటారండి. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. అయితే ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఆహార భద్రత, ఔషధాల పర్యవేక్షణను ఒకే సంస్థ నిర్వహిస్తోంది. ఆ రాష్ట్రాల విధానాలను అధ్యయనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని పంపింది. అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాత టీజీ సేఫ్ అమల్లోకి వస్తే రాష్ట్రంలో కల్తీ ఆహారం, నాసిరకం మందులపై మరింత కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.